అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ యమున. అందరికీ ముందుగా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. కార్తీక పౌర్ణమి రోజున ఉసిరి దీపం వెలిగిస్తాం కదా. ఈ ఉసిరి దీపం ప్రాముఖ్యత, అలాగే విశిష్టత, మరియు మొదటగా ఈ ఉసిరి దీపాన్ని ఎవరు వెలిగించారో తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. కార్తీక మాసం ఉసిరికాయలో ఉసిరి దీపం వెలిగించి నీటిలో వదులుతారు. అసలు ఉసిరి గుండ్రంగా ఉంటుంది. దానితో దీపం ఎలా పెట్టాలి, ఎలా వెలిగించాలి, ఉసిరికాయ దీపం వల్ల కలిగే లాభాలు ఏమిటి, అలాగే ఉసిరితో దీపం వెలిగించడం ఎవరు ప్రారంభించారు, దీనివల్ల కలిగే ప్రయోజనాలేంటి అన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. కార్తీక మాసం శివకేశవులకు ఎంతో ప్రాముఖ్యమైనది. పురాణాల ప్రకారం ఈ నెల రోజులకు ఎంతో విశిష్టత, ప్రాధాన్యత ఉంది. ఆధ్యాత్మికంగా కార్తీక పౌర్ణమి రోజు చాలా పవర్ఫుల్ డే అని పండితులు చెబుతున్నారు. అందుకే శివాలయాల్లో 365 వత్తులు ఉసిరి దీపం వెలిగిస్తారు. స్కంద పురాణం ప్రకారం ఉసిరి చెట్టులో శివకేశవులతో పాటు బ్రహ్మ, సకల దేవతలు నివసిస్తారు. అందుకే కార్తీక మాసంలో ఉసిరికాయకు చాలా ప్రత్యేక స్థానం ఉంది. కార్తీక మాసంలో ముఖ్యంగా సోమవారాలు, ఏకాదశి, పౌర్ణమి తిథుల్లో ఉసిరి చెట్టు కింద దీపాలు వెలిగిస్తారు. కార్తీక పౌర్ణమి రోజున ఉసిరి దీపం వెలిగించడం వల్ల గొప్ప ప్రయోజనాలు చేకూరుతాయని పండితులు చెబుతున్నారు. కార్తీక మాసంలో దీపాలు ప్రధానం. కార్తీక మాసం నెల రోజులు ఆవు నెయ్యి దీపారాధన చేస్తారు. పౌర్ణమి రోజున పత్తితో తయారు చేసిన వత్తులను ఆవు నెయ్యిలో నానబెట్టి అరటి దోనెల్లో ప్రమిదలు పెట్టి వెలిగిస్తారు. ఆ తర్వాత కార్తీక దీపాలను వెలిగించి నీటిలో వదులుతారు. కార్తీక మాసంలో ఉసిరి దీపాలకి ఒక ప్రత్యేకత ఉంది. ఉసిరి చెట్టు కింద కూర్చొని భోజనం చేయడం మంచిదని అందరికీ తెలుసు. కానీ ఉసిరికాయతో దీపాలు వెలిగిస్తే సకల శుభాలు కలుగుతాయని, నవగ్రహ దోషాలు పరిహారం అవుతాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఉసిరి దీపం పురాణ కథను తెలుసుకుందాం. వశిష్ఠ మహాముని శౌనకాది మునులకు ఉసిరి చెట్టు కింద దీపం వెలిగించడం గురించి ఒక పురాణం ఉందని వివరించాడు. అదేమిటంటే, పాండవులు అరణ్యవాసం చేస్తున్నప్పుడు కార్తీక మాసంలో శివుడిని పూజించాలని కోరుకున్నారు. కానీ అక్కడ శివాలయం లేదు, శివలింగము లేదు. ద్రౌపది ఏమి చేయాలో ఆలోచిస్తుండగా శ్రీకృష్ణుడు ఆమెకు ఇలా ఉపదేశించాడు. ఇప్పుడు కార్తీక మాసంలో మీరు, మీ భర్త కొన్ని గ్రహాల చెడు ఫలితాల వల్ల జూదంలో ఓడిపోయి ఇలా బాధపడుతున్నారు. కార్తీక మాసంలో ఉసిరి, ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే నవగ్రహ దోషాల పరిహారాలు లభిస్తాయని పద్మపురాణంలో పేర్కొనబడింది. ఈ ఉసిరి దీపం మొదట వెలిగించింది ఎవరంటే, ఆధ్యాత్మికవేత్తల ప్రకారం ద్రౌపది ఒక గుండ్రని ఉసిరి చెట్టు పైభాగాన్ని తీసివేసి అందులో ఆవు నెయ్యి, తెల్లటి వత్తులతో దీపారాధన చేసింది. ఉసిరి చెట్టు కింద భోజనం చేసిన తర్వాత ధర్మరాజు యుద్ధానికి అంగీకరించాడని పురాణాలు చెబుతున్నాయి. ఇలా దీపం వెలిగించిన తర్వాత దుష్టశక్తులు దూరమై తిరిగి రాజ్యానికి రావడానికి బీజం వేసినట్లు పండితులు చెబుతున్నారు. ఈ విధంగా కార్తీక ఉసిరి దీపాలకు చాలా ప్రాముఖ్యత ఉందని ఈ కథ ద్వారా తెలుసుకోవచ్చు. ఇక ఉసిరి దీపం ఎలా వెలిగించాలంటే, కార్తీక పౌర్ణమి రోజున ఉసిరికాయను తీసుకొని మధ్యలో గుండ్రంగా కట్ చేస్తే దీపంతో సిద్ధమవుతుంది. బెజ్జంలో నెయ్యి నింపి అందులో తామర పువ్వుల వత్తులు వేసి దీపం వెలిగించాలి. ఉసిరి దీపం ఇలా వెలిగిస్తే విష్ణువు, లక్ష్మీదేవి సంతోషిస్తారు.
సకల సంపదలతో పాటు మహిళలు సుఖ సంతోషాలతో జీవిస్తారు. ఉసిరి లక్ష్మీదేవికి ఇష్టమైనది. అందుకే కార్తీక మాసంలో ఉసిరి దీపం వెలిగించిన వారికి లక్ష్మీదేవి, శ్రీ మహావిష్ణువు, ఈశ్వరుని అనుగ్రహం లభిస్తుందని చెబుతారు. కార్తీక పౌర్ణమి రోజున ఉసిరి దీపం వెలిగిస్తే నరదిష్టితో పాటు సకల నవగ్రహ దోషాలు తొలగిపోతాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. అలాగే ఉసిరి చెట్టు కింద దీపారాధన మరియు వనభోజనం కూడా చేస్తారు. సూత మహర్షి మునులందరితో కూడి నైమిషారణ్యంలో కార్తీక పౌర్ణమి నాడు ఉసిరి చెట్టు కింద వనభోజనాలను చేసినట్లుగా కార్తీక పురాణంలో వర్ణించబడింది. ఉసిరి చెట్టు అనేక ఔషధ గుణాలను కలిగిన వృక్షం మరియు దామోదరునికి అత్యంత ప్రీతిపాత్రమైన వృక్షం. అందుకే వనభోజనాలకు ఉసిరి చెట్టు నీడ శ్రేష్టం. దామోదరుడంటే శ్రీహరి అని అర్థం. అందుకే వనభోజనాలకు ఉసిరి చెట్టు నీడ శ్రేష్టం. వనభోజనాల ప్రారంభానికి ముందు ఉసిరి చెట్టు మొదట్లో విష్ణుమూర్తి పటాన్ని లేదా విగ్రహాన్ని ఉంచి పూజించి ఆ తర్వాత ఆనందంగా పెద్దలు, పిల్లలు, బంధువులు, మిత్రులతో కలిసి వనభోజనాలను చేస్తారు.